పరంగా అంటే నేను అబద్ధం చెప్పదలుచుకోలేదు. గుంటూరు కారంలో మహేష్ అన్న మొత్తం ఓన్లీ వన్ మ్యాన్ షో. మహేష్ అన్న ఫైట్స్ అయినా, సాంగ్స్ అయినా, డైలాగ్స్ అయినా మొత్తం. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఓన్లీ మహేష్ అన్న, ఓన్లీ అన్న వారికి మంచిగా చేసినాడు. ఓన్లీ శ్రీలీల ఓకే, ఎక్సలెంట్ డాన్సరు, ఆమె మంచిగా చేసింది. ఇంకా వాడుకుంటే ఇంకా మంచిగా ఉండు అనిపించింది నాకు. థియేటర్ దద్దరిల్లేదు కానీ రెండు సేమ్ ఉన్నాయి మేడం. ఫస్ట్ హాఫ్ ఎట్లుందో సెకండ్ హాఫ్ కూడా అలాగే ఉంది. కొంచెం మూవ్ ఏం కాదు, ల్యాగ్ ఉన్నది, కొంచెం ఉన్నది. అమ్మ సెంటిమెంట్ ఓకే, ఇంకా చేసి ఉంటే ఇంకా మంచిగా ఉండేది. పెద్ద ఏది చూపించలే, ఇదే కదా నా బాధ అంతా. ఇదే ఇప్పుడు ఏది కరెక్ట్గా చూపించలే. ఏదైనా ఒకటి చూపించుకుంటే ఇప్పుడు నేను టాటో వేయించుకున్నా, నాకు ఇష్టం ఉంటే వేయించుకున్నా. అసలు నాకు అదే డిసప్పాయింట్ అయితే చేసినారు. కానీ ఐఎమ్ బెస్ట్ ఆఫ్ లక్. నెక్స్ట్ టైం త్రివిక్రమ్ సార్ కానీ ఎవరు చేసినా మంచి సినిమాలు చేయాలి, ఇంకా ముందు తీసుకెళ్ళాలి. నాకు హీరోస్ అంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పటి నుండి వాళ్ళ సినిమాలు చూస్తూ వచ్చిన. నేను మూవీలో ఇటు యాక్ట్ చేసిన ఒక సినిమా మేము చేసినాము, సొంతంగా చేసిన. చిన్నప్పటి నుండి సినిమాలు ఇష్టం ఉండి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం నాకు. కానీ మంచి సినిమాలు తీయలేకపోతున్నాడు ఈ మధ్యకాలంలో. నేను 12 రూపాయలు ఖర్చు పెట్టి సిగరెట్ ఎందుకు తాగుతున్నాను అంటే త్రివిక్రమ్ వల్లనేనండి. కేవలం నా పేరు ముఖేష్ కాదు, నా పేరు సతీష్. కానీ నేను సిగరెట్ తాగడానికి కారణం త్రివిక్రమ్ గారు అనమాట. వై బికాజ్ అండ్ మహేష్ బాబు లేకపోతే ఈ సినిమాలో ఏమి లేదనమాట. 1 man ఆర్మీ సినిమా ఇది. ఏదో చేస్తాడండి, ఏం చేశాడు అర్థమైతే లేదు. కానీ సినిమా మొత్తం అనమాట. అసలు అవన్నీ చెప్పనండి, ఎందుకంటే ఇదంతా రొట్టె. ఎవడన్నా చెప్పే రొట్టే కానీ రొటీన్ స్టోరీయా, బొక్కలో స్టోరీయా, హీరోయిన్ ఎట్లుంది, తాత సాంగ్ ఎలా ఉంది, అది ఇది వాట్ ఎవర్ ఏది. ఏమండి, కష్టపడి ఈ సంక్రాంతికి కష్టపడి ఒక ఫ్యామిలీని ఎంజాయ్ చేయించి థియేటర్లో 2 గంటలన్నర ఎంజాయ్ చేయించి సినిమా చూపిద్దాము అనుకుంటే మాత్రం మీ ఫ్యామిలీ లవ్ యూ. ఏ సినిమాకి వెళ్ళాలి నాకు తెలియదు. నాకైతే ఈ సినిమా అయితే 100 to 100% అస్సలు. అంటే సీరియల్ కట్ చేస్తే అక్కడ, కట్ చేస్తే ఇక్కడ, కట్ చేస్తే అక్కడ, కట్ చేస్తే ఇక్కడ. అదే దాంట్లో అత్త గురించి వెళ్తాడు, దీంట్లో అమ్మ గురించి వెళ్తాడు, ఇంకో దాంట్లో పెళ్ళం గురించి వెళ్తాడు, ఇంకా తాత గురించి వెళ్ళి తీయాలి. ఇంకా రాయండి త్రివిక్రమ్ గారు. దాంట్లో ఏమంటే మీ నోట్లో మాటలు ఉన్నాయని అందరూ అంటారు. లేదండి, మీరు చెప్పే ప్రతి డైలాగు ఈనాడు పేపర్లో ఉంటుందండి. గుంటూరు కారం మూవీ అయితే బాగాలేదన్న. అసలుకి ఫస్ట్ హాఫ్ అయితే దారుణంగా ఉంటుంది, అసలు బోరే కొడుతుంది. అంటే సెకండ్ హాఫ్ అయితే మదర్ సెంటిమెంట్తో అయితే అట్లా వెళ్ళిపోతుంది. అసలు త్రివిక్రమ్ అసలు డైరెక్షన్ అనేది అస్సలకి నాకైతే నచ్చలేదు. స్క్రీన్ ప్లే కానీ రైటింగ్ కానీ అసలు త్రివిక్రమ్ మార్క్ అనేది కనబడలేదు. అంటే ఇంతకుముందు అసలు కనీసం అజ్ఞాతవాసి అలా ఇవే కలిపేసి పాడేసినారు. అవును, కొత్త తీద్దాం అనేదే లేదు. తమనైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అస్సలు బాగానే కొట్టలేదు. అసలుకి ఇంత దారుణంగా చేస్తాడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మహేష్ బాబు అసలు డైలాగ్ డెలివరీ కొడితే పెళ్ళ ముందర ఉంచుకున్న దాని పేరు చెప్పాలనే డైలాగు, వేరే డైలాగ్ కొన్ని బాగుండేవి అనమాట మన మహేష్ బాబు లుక్. కానీ మిగతావైతే అంత లేదు. అసలుకి ఏంది పరమ బోర్ అనిపిస్తుంది. అంటే ఇంకోటి వెన్నెల కిషోర్, మహేష్ బాబు వీళ్ళ అలా మామూలు కామెడీ సీన్స్ కానీ శ్రీలీలతో ఉండే సీన్స్ కూడా చాలా బాగుంటాయి. లవ్ స్టోరీ కానీ కుర్చీ మడత పెట్టే సాంగ్ అయితే డ్యాన్స్ చేస్తామేమో అనుకుంటా, కానీ అది వచ్చిన తర్వాత అసలు డ్యాన్స్ చేయము. అసలుకి నాకైతే మస్తు బోర్ అనిపించింది అన్న. ఎందుకు ఇట్లా తీసిండే, ఏం కథనో ఏమో నాకు ఇప్పుడు కూడా అర్థమైతే లేదు. రుచులు చూడాలి, అన్ని రకాలు ఉండాలి. కానీ ఈ సినిమాలో ఏం లేదు, చాలా చప్పగా ఉంది, చాలా చప్పగా ఉంది అంతే, ఒకటే మాట. అసలు ఎక్కడ బీజిఎం అసలు మాస్ లుక్ అంటే ఒక బీడియోడు కావాల్సిందే తప్ప ఆయన క్లాస్గానే ఉన్నారు మేడం. మాస్ లుక్ ఏం లేదు. ఒక బీడియోడు నోట్లో పెట్టుకున్నంత మాత్రం డ్యాన్స్ అయితే వేరే లెవెల్ ఉంది నిజంగా. శ్రీలీల, మహేష్ బాబు గారిది అయితే మిల్క్ బాయ్, మిల్క్ బ్యూటీ కలిపి కొడుతూ ఉంటే స్టెప్లో అసలు నిజంగా ఆ కుర్చీ మడత పెట్టే సాంగ్ అయితే మాత్రం థియేటర్లో అరుపులు కేకలు మామూలుగా లేదు. చాలా అంటే చాలా బాగుంది మరి. ఆ సాంగ్ అయితే హైలైట్ అంతే. స్టోరీ విషయంగా అయితే త్రివిక్రమ్ గారు అయితే కనపడలేదు, ఆ డైలాగ్స్ లేవు. అండ్ మహేష్ బాబు గారు అంటేనే పంచి డైలాగులు, ఉంటాయి, కామెడీ సీన్స్ ఉంటాయి. ఆయనే కామెడీ చేస్తారు ఆయన సినిమాలో. ఆ కామెడీ లాంటిది ఏమీ లేదు. సో ఓవరాల్గా అంతే, ఏం చెప్పలేమండి.